ఉక్రెయిన్ నిజంగా యుద్ధం చేస్తుందా? యుద్ధం పేరుతో నాటో దేశాలు, యూరప్ దేశాలు, అమెరికా ఇచ్చేటటువంటి సొమ్ములు తినేస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే ఆ సొమ్ములన్నీ తినేస్తున్నాడు. ప్రజలకి ఇవ్వట్లేదు, సైనికులకి ఇవ్వట్లేదు, అట్లాగే సరైన ఆయుధాలు కొంటలేదు. స్క్రాప్ లాంటివి కొనటం వల్ల వాటిని వాడి అక్కడ సైనికులు చనిపోతున్నారు. అయినా అతనిలో ఎట్లాంటి ఇది లేదు. అట్లాంటి వాడికి మనం డబ్బులు ఇవ్వటం కరెక్ట్ కాదంటూ ఇప్పుడు నాటో దేశం నిలదీయడం అన్నది కొంచెం సంచలనం సృష్టించింది. టాప్ ఫ్రెంచ్ పొలిటీషియన్ హెస్ కాల్డ్ ఫర్ immediate halt to Western funding to Kyiv, claiming Ukraine is one of the most corrupt nations on the planet. Any euro sent to Ukraine prolongs the war and therefore causes unnecessary deaths, impoverishes us here, and has a strong chance of enriching the corrupt. Florian Philpott, who leads far-right party, the Patriots, said on X, formerly Twitter. ఇది ట్విట్టర్లో ఈయన ఎవరైతే ఫ్రాన్స్లో ఉన్నటువంటి మ్యాక్రాన్ ప్రత్యర్థి ఇప్పుడు కీలకమైనటువంటి ఆరోపణ చేశాడు. ఉక్రెయిన్ అట్లాగా సొమ్ములంతా తినేస్తుంది తప్పించి ఎవరికి ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి డబ్బుల వల్ల వాళ్ళు ఇంకో 4 రోజుల పాటు యుద్ధం చేస్తారు. దానివల్ల చావులు పెరగడం తప్పించి ఉక్రెయిన్ గెలిచేది లేదు, చచ్చేది లేదని చెప్తున్నట్టు. రేపో మాపో ఇతను గెలిచే అవకాశం ఉంది.